ఒక అడవిలో కాకి, చిలుక, హంస, నెమలి కలిసి ఉండేవి. మంచి స్నేహితులు కూడా. ఒకరోజు కాకి బాధగా చెప్పింది, "నేను నల్లగా ఉన్నాను. నన్నెవరు ఇష్టపడరు." చిలుక నవ్వుతూ ఇలా చెప్పింది, "నన్ను చూడు, నా రంగు ఎంత అందంగా ఉందో." అది విని హంస కూడా ఇలా చెప్పింది, "నా తెల్లదనం ముందు మీరెవ్వరు పనికిరారు." అంతలో నెమలి రెక్కలు విప్పి నాట్యం చేసింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. కాకి ఏడుస్తూ అడిగింది, "దేవుడు నన్నెందుకిలా చేశాడు?" అప్పుడే అక్కడ ఉన్న ఓ వృద్ధుడు చెప్పాడు, "నువ్వు అందంగా లేకపోవచ్చు, కానీ స్వేచ్ఛగా ఎగిరేది నువ్వే. చిలుకను పంజరంలో పెడతారు, నెమలిని జూలో బంధిస్తారు, హంసను సరస్సులోనే ఉంచుతారు, కానీ నిన్నెవ్వరు బంధించలేరు." అది విన్న కాకి గర్వంగా, ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మన దగ్గర లేని దాని కోసం బాధపడకూడదు. మన ప్రత్యేకతే మన బలం. స్టోరీ గనక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో అయిపోండి.